మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు. ఆయన యుఎస్ వెళ్ళినట్టుగా గుర్తింపు. పారిపోయింది దొంగ. వీడు మామూలుగా అరాచకం సృష్టించలేదండి. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వీడు ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్ అవుతే ఈ ముసలోని తీసుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి ఫోన్ల ట్యాపింగ్కి, జనాన్ని కొట్టించడానికి, జనాల ఫోన్లు ట్యాప్ చేయడానికి, లేదు వాళ్ళ ఇళ్లలో ఉన్న భార్యల ఫోన్లు ట్యాప్ చేయడానికి వీడిని వాడుకున్నాడు. వీడు ఇలా అమెరికాకు పారిపోయింది. వాడు ఇక్కడ లేడు. ఎక్కడ అరెస్ట్ చేస్తారని అమెరికా పారిపోయింది. ట్యాపింగ్ లో ఒక మీడియా యజమాని అట. ఎవరి మీడియా యజమాని? సేమ్ మళ్ళీ ఇదే కేసీఆర్ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు శ్రవణ్ కుమార్ రావు. ఈయన ఐ న్యూస్ కి చెందిన ఓనర్. ఇంక మళ్ళీ ఓ ఛానల్ ఈ ఛానల్ ఎందుకు పేరు చెప్తే అయిపోద్ది కదా. ఈ పర్వతగిరి ఎర్రబెల్ దయాకర్ ఊరితో పాటుగా అక్కడ ఒక సర్వర్ని పెట్టినారు. ఇక్కడ ఈ ఐ న్యూస్ లో ఒక సర్వర్ని పెట్టి దందా అంతా నడిపించినారట. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అని ముసలోడియాలు వీడు లేడు. వీడు పారిపోయింది ఎప్పుడో. మరి పారిపోయేదాకా ఎందుకు చూసిరు? మనకి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఆపేయాలి కదా. వీడు మామూలు చిత్రహింసలు కాదు. నాకు ఎవరి ఆ రోజు అశోక్ గారు అరెస్ట్ అయినప్పుడు బండబూతులట, అమ్మనా బూతులు తిట్టిండు ఆయనని. మీరు ఎందుకు చేస్తారా, కేసీఆర్ మీద చేస్తారా మీరని. వీడు ఇలా మరి ఎందుకు పారిపోయినారా బాబు నువ్వు? ప్రణీత్ రావు స్టేట్మెంట్ తో ఆయన ఇంట్లో సోదాలు, ఆధారాలు లభ్యం. లండన్ కు పరారైనట్టు గుర్తింపు. వీడు కూడా పరారైనట. 7 అంటాడు. మాజీ డిఎస్పీకి ముగియబోతున్న కస్టడీ. హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్టు వెల్లడించిన ప్రణీత్ రావు అట. మూసీలో పడేసినట్టు హార్డ్ డిస్క్లు తీసుకుపోయి. ప్రభాకర్ రావు అంటాడు పారిపోయిండు. రేపు కేసీఆర్ కూడా పారిపోవచ్చు, కేటీఆర్ కూడా పారిపోవచ్చు. ఇప్పుడు ఢిల్లీకి పోయిన రాణించి ఆడనే ఫ్లైట్ ఎక్కితే అయిపోయాయి. ఏముంది? అత్యంత సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ నిర్వహించారు. అయితే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ తో ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయినట్టుగా తేలింది. మరోవైపు ట్యాపింగ్ లో ఒక మీడియా సంస్థ యజమాని పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఉండగా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈయనకు అందజేసినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఈయన మీడియా కార్యాలయంలోనే సర్వర్ను ఉంచి ప్రణీత్ రావు ట్యాపింగ్ కు పాల్పడ్డట్టుగా స్పష్టమైంది. ఐ న్యూస్ ఆఫీస్ ఇది. మనం ఆ ఛానల్ ఈ ఛానల్ అవసరం లేదు. ఐ న్యూస్ ఆఫీస్ లో శ్రవణ్ రావు అనే వెలమ కేసీఆర్ కి దగ్గర వ్యక్తి, కేటీఆర్ కి దగ్గర వ్యక్తి, హరీష్ రావుకి దగ్గర వ్యక్తి ఈ దందా అంతా నడిపించిండు. దీంతో శుక్రవారం రాత్రి వెస్ట్ జోన్ పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లోని మీడియా యజమాని ఇంట్లో తనిఖీ చేశారు. ట్యాపింగ్ కు సంబంధించిన పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. మీడియా యజమాని ఇప్పటికే లండన్ వెళ్లిపోయినట్టుగా సమాచారం. దొరికిన ఆధారాలను నిందితుల ముందు ఉంచుతున్న పోలీసులు ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములందరినీ ఒక్కొక్కరిగా బయటకు లాగుతున్నారు. అనంతరం ఆధారాలను బట్టి నేరస్తులుగా పరిగణించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు, టెక్నికల్ సిబ్బంది ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రణీత్ రావును 7 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఏసీపీ శ్రీధర్లతో కూడిన బృందం ప్రణీత్ రావును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించింది. స్టేషన్ గేట్లకు తాళాలేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా, ముఖ్యంగా మీడియా కంటబడకుండా పగడ్బందీ ఏర్పాట్లతో ప్రణీత్ను విచారించారు. ఇప్పటికే వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. శనివారం ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములైన వారిలో ఎంతమందిని రిమాండ్ కు తరలిస్తారు, వారిలో తిరిగి ఎంతమందిని కస్టడీకి తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ల ధ్వంసం అనంతరం వాటిని ముక్కలుగా మూసీ నదిలో పడేసినట్టుగా విచారణలో తేలింది. అవి ఏ ప్రాంతంలో పడేశారన్నది శనివారం నిర్ధారించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు విచారణ పూర్తి చేసి వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి తిరిగి చెంచల్గూడ జైలుకు తరలిస్తారట. ఏం దుర్మార్గం అండి ఇది! హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరట. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పంపించినారట. అయ్యో, ఈ హీరోయిన్తో నువ్వు వెళ్తావు కదా, ఈ హీరోయిన్ నీకు దగ్గరగా మాట్లాడుతుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది చూడు అని. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరట, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిరు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిరు, చివరికి సొంత పెన్లాల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నది దుర్మార్గులు. మొత్తం సూత్రధారి A1 గా కేసీఆర్ ఉంటే ఆ కేసీఆర్ కింద సంతోష్ రావు, ఈ ఇద్దరు చెప్పేది ఫాలో అయ్యేది ప్రభాకర్ రావు. ఈ ముసలోడు ఇలా అమెరికాకి వెళ్ళిండు. వీడు మొత్తం ఈ దందా అంతా నడిపించి శ్రవణ్ రావుని, ప్రణీత్ రావుని, ఆయన కింద ఇంకొక 30 రావులను పెట్టుకుని ఈ వ్యవహారం నడిపించినారు. ఎలక్షన్ లో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు వాడుకున్నాడు.
ఇప్పుడు దయాకర్ రావు కూడా ఉంటాడో మరి ఈయన ఎటైనా పోతాడో మరి చూడాలిగా రాబోయే రోజుల్లో. ఇది చాలా పెద్ద దేశద్రోహం కేసు, ఇది దేశద్రోహం కేసు ఇది.